హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ మధ్యలోనే కాశీ ట్రిప్ వెళ్ళొచ్చాను నా కుటుంబంతో కలిసి. మేము మా ఓన్ వెహికల్లో వెళ్ళాము. నేను ఫస్ట్ ప్రయాగ్రాజ్ వెళ్ళాను. ప్రయాగ్రాజ్లో అక్కడ దిగి మేము బోట్లో త్రివేణి సంగమానికి వెళ్ళాము. ఇక్కడ బోట్లో వెళ్ళాలి. అక్కడ మధ్యలో త్రివేణి సంగమం ఉంటుంది. మనం ఇక్కడ నుంచే బోట్లో మాట్లాడుకొని వెళ్ళాలి. వాళ్ళు బాగా ఛార్జ్ చేస్తారు, వాళ్ళు ఇష్టం ఉన్నంత రేటు చెప్తారు. మాకు ఫస్ట్ 800 చెప్పారు. మేము మాట్లాడుకోగా 150కి వెళ్ళడము రావడము కలిసి 150 తీసుకున్నారు. ఇప్పుడు నేను చెప్పిన ఛార్జెస్ ఒక్క పర్సన్కి అనమాట. కొందరికైతే ఒక పర్సన్కి 100 రూపీస్ కూడా తీసుకున్నారట. మేమైతే 150కి మాట్లాడుకున్నాము. ఇక్కడ త్రివేణి సంగమం నుంచి వాటర్ తీసుకోవడానికని ఇక్కడ అన్ని బాటిల్స్, క్యాన్స్ ఇట్లా అమ్మారు. మనము ఒకవేళ బాటిల్స్ తీసుకుంటే మన వాటర్ బాటిల్స్లోనే తెచ్చుకోవచ్చు, లేదంటే అక్కడ కొనుక్కోవచ్చు. ఇక్కడ నుంచి అక్కడికి త్రివేణి సంగమానికి మనను తీసుకెళ్ళి అక్కడ మధ్యలో అన్ని బోట్లు ఉంటాయి. అక్కడే వేణి పూజ, గంగా పూజ, పిండ ప్రదానాలు అన్నీ అక్కడే చేపిస్తారు. పంతులు కూడా అక్కడే ఉంటారు. మనం పంతుల్ని సపరేట్ మాట్లాడుకోవాలి. అక్కడ మాకు పంతులు చాలా ఎక్కువ చెప్పారు. మేము అన్నీ కలిపి మాట్లాడుకున్నాము. గంగా పూజ, వేణి పూజ, పిండ ప్రదానాలు కలిపి మాకు 2000 రూపాయలు తీసుకున్నారు. మేము ఫస్ట్ నీళ్ళలో దిగి స్నానాలు చేసుకున్నాము. త్రివేణి సంగమం అంటే గంగా, యమున, సరస్వతి నది ఇక్కడ అంతర్వాహినిగా ఉంటుంది. ముందుగా మేము గంగా పూజతో మొదలు పెట్టాము. ఇక్కడ గంగకి దీపము వదిలేసి తర్వాత నేను తీసుకెళ్ళిన ఓడిబియ్యము గంగకి సమర్పించుకున్నాను. నేను ఇలా చీర, ఓడిబియ్యము, గౌరమ్మ అన్నీ తీసుకెళ్ళాను. నేను ఇంట్లో నుంచే చాట, గౌరమ్మ, ఓడిబియ్యము, చీర, జాకెట్ ముక్కలు అన్నీ తీసుకెళ్ళాను. మనకు అక్కడ కూడా దొరుకుతాయి, కానీ మనకు అక్కడ చాలా రేట్ ఎక్కువగా ఉంటాయని నాకు ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పేసి నేను ఇంట్లో నుంచే తీసుకెళ్ళాను. ఒకవేళ మీకు కూడా వీలైతే ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. అక్కడ చాలా కాస్ట్ ఉంటాయి. 3 నదులకి దండం పెట్టుకుంటూ ఓడిబియ్యము సమర్పించుకున్నాను. మనకి ఇక్కడ 2 నదులు ప్రవహించేది ఇక్కడ మనకి చూపిస్తారు. 2 నదుల కలయిక కనబడుతుంది. 2 కొంచెము వేరువేరు కలర్స్లో, రంగుల్లో ఉంటాయి. మనకి ఈజీగా తెలిసిపోతుంది. మనకి వాళ్ళు చూపిస్తారు అక్కడ. నేను ఓడిబియ్యం పోసి నేను గంగలో వదలగానే ఆ బోటు నడిపే వాళ్ళు వెంటనే తీసేసుకున్నారు. ఆ గంగకు సమర్పించి 1 సెకండ్ కూడా కానివ్వలేదు. వాళ్ళు వెంటనే చీర తీసేసుకున్నారు. ఏంటంటే మనము గంగాదేవికి సమర్పించుకున్నామా లేదా అని మన భక్తితో మనము వదిలేసాము అంతే. వాళ్ళు ఏం చేశారో అది మనకు అనవసరము. గంగ పూజ తర్వాత మేము ఇక్కడ వేణి పూజ చేయించుకున్నాము. వేణి దానము అని అంటారు. ఇది ఒక ప్రయాగ్రాజ్లోనే చేస్తారు, ప్రపంచంలో ఎక్కడ చేయరు. దంపతులు కలిసి వేణి దానం చేయించుకుంటారు. ఇక్కడ వేణి దానము అంటే ఒక స్త్రీకి ఋతుదోషాలు తొలగిపోవాలని, రజస్వల, గర్భ, ప్రసూచిక ఈ 3 దోషాలు తొలగిపోవాలని, భర్తకు దీర్ఘాయుషు కలగాలి అని చెప్పి ఈ 3 నదుల కలయికగా భర్త ఒడిలో కూర్చొని ఇలా 3 పాయలుగా జడ వేసి ఇక్కడ చివరిగా కొన్ని వెంట్రుకలు కత్తిరించి నదిలో వదిలేస్తారు. काशी में, नासिक में, उज्जैन में, हरिद्वार किसी तीर्थ में वेणी दान नहीं। प्रयागराज में शिव पार्वती ने पड़वा में बैठकर वेणी दान किया था। पार्वती मैया ने वरदान मांगा था, शिव भगवान ने दिया था कि योगे योगे एवं जन्म का आपका सौभाग्य अमर रहेगा। सौभाग्य दान बार बेरे नहीं होता, जीवन में वक्त साथ दंपति पूजा होता है। पिंडम गंगा पूजा तो बार बार कर सकते हैं, तो सौभाग्य दान जीवन में एक ही बार होता है। आप करोगे, आपकी परेशानी दिक्कत आपकी मेरी नहीं है। ये सौभाग्य दान जैसा हाउस में मैरिज किया है, ये प्रयाग में सौभाग्य दान है। तो सौभाग्य दान जीवन में एक ही बार होता, बार बार नहीं होता नहीं। कराना भी चाहिए, नहीं चाहिए। విన్నారు కదా, పంతులు గారు చెప్పింది స్వయంగా పార్వతీదేవి ఈ వేణి పూజ చేయించుకుంది అని చెప్పి. అందుకే ఇక్కడ ప్రతి ఒక్కరూ వచ్చిన దంపతులు ఇలా వేణి దానం పూజ చేయించుకుంటారు. 7 జన్మలకి సౌభాగ్యం కలగాలి అని చెప్పి వేణి దానం పూజ చేయించుకుంటారు. తర్వాత పిండ ప్రదానం చేయించారు పంతులు గారు. ఫస్ట్ పిండ ప్రదానము ప్రయాగ్రాజ్లో చేసిన తర్వాతే గయాలో కానీ కాశీలో కానీ జరిపించాలి అని అన్నారు. ఇక్కడ చేశాకే కాశీలో కానీ గయాలో కానీ చెయ్యాలి అని అన్నారు. మేము ఫస్ట్ కాశీకి వెళ్దాం అనుకున్నాము, కానీ కాశీ కంటే ముందుగా ప్రయాగ్రాజ్ వస్తుంది, మళ్ళీ రివర్స్లో రావాలని ఫస్ట్ మేము ప్రయాగ్రాజ్కే వచ్చాము. పంతులు గారు చెప్పిన ప్రకారం మేము ఫస్ట్ ఇక్కడికి వచ్చి మంచి పని చేసామని అనుకున్నాము. ఇక్కడ పిండ ప్రదానాలు చేసేటప్పుడు భర్త తరఫున బంధువులకి
భార్య తరఫున బంధువులకి, ఇంకా తెలియని వాళ్ళు, చనిపోయిన వాళ్ళందరికీ, తెలిసిన వాళ్ళందరూ ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, అందరి పేర్లు కూడా చదివించి ఇక్కడ పిండాలు పెట్టిస్తారు. ఇలా పెట్టడం వలన మన పూర్వీకులు ఊర్ధ్వలోకాలకు వెళ్తారు, మన వంశము అభివృద్ధి చెందుతుంది. దీని తర్వాత మేము బడా హనుమాన్ గుడికి వెళ్ళినాము. ఇక్కడ బడా హనుమంతుడు చాలా పెద్దగా ఉంటాడు. ఇక్కడ శయన రూపంలో కనిపిస్తాడు హనుమంతుడు. నేను మీకు లోపలికి వెళ్ళాక చూపిస్తాను. ఇక్కడ నుంచి మేము ఒక గేట్ అనుకొని ఇంకో గేట్ నుంచి వెళ్ళాము. చాలా దూరం నడవాల్సి వచ్చింది. మీరు అక్కడికి వెళ్తే మాత్రము చూసుకొని అడిగి వెళ్ళండి. మేము టెంపుల్ దగ్గర కదా, ఎందుకు చెప్పులు బండిలోనే ఇద్దామని బండిలోనే ఇడ్చిపోయినాము. చాలా ఎండ ఉండి కాళ్ళు బాగా కాలినాయి. మీరు జాగ్రత్తగా చూసుకొని గేట్ ఎక్కడో చూసుకున్నాకనే దిగి, చెప్పులు అక్కడ విడిచినా, గుడి దగ్గర కూడా విడిచినా ఏం కాదు, లోపలికి ఫోన్లు కూడా అలో చేస్తారు. అందుకనే నేను మీకు దేవుని కూడా చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి, కొంచెం ఇట్లా కిందికి దిగాలి. లోపల చాలా పెద్దగా ఉన్నాడు హనుమంతుడు, పడుకొని ఉంటాడు. ఇక్కడ కొంతమంది అయితే పెద్ద పెద్ద జెండాలు తీసుకొచ్చి లోపలికి దేవుడి దాకా తీసుకొచ్చి దేవుడి కానించి తీసుకెళ్లారు. చూడండి, బడా హనుమాన్ దర్శనం చేసుకోండి. చాలా పెద్దగా ఉన్నాడు హనుమంతుడు. బడా హనుమాన్ తర్వాత 18 శక్తిపీఠాల్లో ఒకటైన శక్తిపీఠము మాధవేశ్వరి అలోపీదేవి శక్తిపీఠం అంటారు. ఇక్కడ మా ప్రయాణంలో మొదటి శక్తిపీఠం ఇది. అయితే మేము ఇక్కడికి వెళ్ళేసరికి లంచ్ టైం అయ్యి, అక్కడ లంచ్ టైంలో గుడి క్లోజ్ ఉంది. నేను టైమింగ్స్ కూడా మీకు ఇక్కడ బోర్డు పెట్టాను, చూసుకోండి. మేము లంచ్ చేసుకొని వచ్చి మళ్ళీ అమ్మవారిని దర్శించుకున్నాము. ఇక్కడ అమ్మవారు కుడి చెయ్యి భాగం పడిన ప్రదేశం ఇది. ఇక్కడ అమ్మవారు మనకు అదృశ్య రూపంలో కనిపిస్తుంది. ఊయలలాగా ఉంటుంది, ఆ ఊయలలోనే అమ్మవారు ఉంటుంది. చూడండి, ఊయల్లో అమ్మవారిని దర్శించుకోండి అందరూ. అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత మేము భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళాము. లోపల భరద్వాజ ఆశ్రమంలో చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ లింగం ఉన్నది, ఇంకా వేరే దేవుళ్ళు కూడా ఉన్నాయి. అక్కడ దర్శించుకున్న తర్వాత భరద్వాజ ఆశ్రమం గదిలోనే కూర్చుండి కాసేపు ధ్యానం చేసుకున్నాము. దీని తర్వాత నాగవాసుకి ఆలయానికి వెళ్దాము అని అనుకున్నాము, కానీ మాకు సమయం సరిపోక మేము వెళ్ళలేదు. ఇక్కడ ఈ ఆశ్రమంలోనే సప్త ఋషులు, ఇంకా పక్కన ఇంకా చాలా అమ్మవార్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడనే అన్నీ చూసుకునేసరికి మాకు చాలా సమయం పట్టింది. భరద్వాజ్ ఆశ్రమం తర్వాత మేము సీతామడికి వెళ్ళాము. సీతమ్మ వారు భూమిలోకి అంతర్ధానమైన ప్రదేశము. ఇక్కడ గుట్టపైన పెద్ద హనుమంతుని విగ్రహం కట్టారు. తర్వాత ఇక్కడ లోపలికి వెళ్తే హనుమంతుని విగ్రహం ఉంది. హనుమంతుని దర్శించుకున్నాక మేము సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళాము. చూడండి, లోపలికి వెళ్దాము, ఇక్కడ హనుమంతుని దర్శించుకుందాము రండి. హనుమంతుని దర్శించుకున్న తర్వాత సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ చుట్టూ కొలను నుండి పైన అమ్మవారి విగ్రహం ఉంది, కింద అసలు అంతర్ధానమైన ప్రదేశం ఉంది. పైనకు వెళ్తున్నాను లోపలికి. చూడండి, ఇక్కడ అమ్మవారి విగ్రహం అయితే అచ్చు అమ్మవారే నిలబడి ఉందా అన్నట్టుగా ఉంది. చాలా అందంగా ఉంది. చుట్టూ కూడా అద్దాలతోటి రామాయణ దృశ్య కావ్యాలని అద్దాలన్నీ కట్ చేసి అమర్చారు. చాలా బాగుంది చూడ్డానికైతే. కిందకి వెళ్తే కింద కూడా అమ్మవారి విగ్రహం ఉండి ఇట్లా అమ్మవారి లోపలికి వెళ్తున్నట్టుగా చుట్టూ భూమి అంతా కూడా ఇట్లా పగుళ్ళు వచ్చినట్టుగా ఉంది. ఇక్కడ అప్పటి ఫోటో కూడా ఉంది చూడండి. ఇక్కడ వరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ట్రిప్లో డే 1 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కాశీ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.